మేము వికారాబాద్కి వెళ్ళి వచ్చినాం అంగడికి. ప్రతి వారం వస్తాం, ప్రతి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చినాక ఏమైందంటే ఆడ గేట్కి లాక్ కనిపించింది. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏమైంది సార్ అంటే ఇట్లా అడిగితే, లేదు గవర్నమెంట్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, బంద్ చేయాలని అంటే, సరే సరే మనం వారం వారం వస్తాం కదా, మనకు తెలియదు కదా అడిగితే, అట్లా లేదు ఇది 2 తారీఖు నుంచి బంద్ చేసినాం, మనం పేపర్లో ఇవ్వలేదంటే అదే అట్లా కూడా అడిగినాం, అట్లా ఇవ్వలేదు ఇప్పుడు మనకు ఆర్డర్ అట్లా వచ్చింది, అట్లా బంద్ చేసినా వాళ్ళు అన్నారు. సరే ఇప్పుడు మనం వచ్చినాం ఆడికెళ్ళి వికారాబాద్కి వెళ్ళి 2000 ఖర్చు, మనకు బండి ఉన్నది. ఇంకోటి ఏమున్నది అంటే 7 తారీఖు బక్రీద్ పండుగ ఉన్నది, 11 తారీఖు ఎరకపున్నం అనేది ఎడ్లది పండుగ ఉంటుంది. అది మన తెలంగాణలో, కర్ణాటకలో 2 స్టేట్లో అవుతుంది. ఇప్పుడు మనం ఈ సామాన్ అంతా తెచ్చింది బక్రీద్ కాదు, ఎప్పటికీ వస్తాం కానీ ఎరకపున్నం అని పండుగ ఉంటుంది, ఆ పండుగ కొరకు తెచ్చినాం. లక్షల మాల ఉన్నది మనది. ఇప్పుడు ఏం చేయాలి, పబ్లిక్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చినాం కానీ 500 గిరాక్ కాలేదు, పబ్లిక్ లేదు, ఏం లేదు, ఎట్లా చేయాలి అట్లా. ఇంకోటి గవర్నమెంట్ ఏం చేసేది ఉండే, బక్రీద్ కొరకు ఇట్లా బంద్ చేసిన అంటే 1 నెల ముందు ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలి. చేసి ఏం చేస్తారంటే వాళ్ళు బేరం చేసేటోళ్ళు, ఎడ్లు కొనేటోళ్ళు వాళ్ళు తీసుకురారు. ఇప్పుడు రైతులు, ఒక రైతు తాపి ఇప్పుడు పెళ్లి ఉంటుంది, ఆ పెళ్లి కొరకని ఎడ్లు అమ్ముకొని ఆయన అంగడి వస్తాడు, ఏం చేయాలని ఇప్పుడు ఇది పరిస్థితి.